ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఏఐ యూస్ చేసుకొని కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేయబోతున్నాం అనమాట. మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, చాలా మంది కూడా ఏఐని యూస్ చేసుకొని కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి ఇమేజెస్ని మనం కూడా ఈ వీడియోలో అయితే ఏఐని యూస్ చేసుకొని జనరేట్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మీరు bing.com అని అయితే సెర్చ్ చేయండి. గూగుల్లో bing.com అని సెర్చ్ చేయగానే మనకు వచ్చేసి మైక్రోసాఫ్ట్ బింగ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళ సెర్చ్ ఇంజిన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే పైన మనకి ఇమేజెస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇమేజెస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం ఏఐ యూస్ చేసుకొని ఇట్లాంటి ఇమేజెస్ అయితే మనం అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయాలన్నమాట. అంటే మనం ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం అన్నది ఇక్కడైతే డిస్క్రైబ్ చేయాలి. నేను వచ్చేసి ఇండియా ఇన్ 2080 ఫ్యూచరిస్టిక్ సిటీ అనేది ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు జాయిన్ అండ్ క్రియేట్ ఉంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనల్ని అయితే సైన్ ఇన్ అయితే అవ్వమని అవుతుంది. బట్ ఒకవేళ మీకు కనుక ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ కనుక్కుంటే మీరైతే సైన్ ఇన్ అయిపోండి. లేదంటే ఇక్కడ నో అకౌంట్ క్రియేట్ వన్ అన్నది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఒక అకౌంట్ అయితే మీరు అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట మైక్రోసాఫ్ట్. సో మీ మెయిల్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. మెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. అండ్ వచ్చేసి మీ కంట్రీ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీరైతే మీ మెయిల్ని అయితే వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. మీ మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చి ఉంటుంది. సో ఆ కోడ్ అయితే మీరు కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. మన మెయిల్ అయితే వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన అకౌంట్ అయితే ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఈ పజిల్ని అయితే సాల్వ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ హ్యాండ్ అయితే ఈ డైరెక్షన్ లో చూపిస్తుంది కదా. మనం ఈ ఆబ్జెక్ట్ ని కూడా సేమ్ అదే డైరెక్షన్ లో అయితే పెట్టాలన్నమాట. మీరు ఏం లేదు, ఈ యారో మార్క్ ని ఇలా క్లిక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి సేమ్ అదే డైరెక్షన్ లోకి వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మనకైతే కంప్లీట్ అయితే అయిపోతుంది అన్నమాట వెరిఫికేషన్ అన్నది. ఇప్పుడు వచ్చేసి మనకు అకౌంట్ అయితే మొత్తం కూడా క్రియేట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడొచ్చు మనకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ వచ్చేసి ఇప్పుడైతే మనకి క్రియేటింగ్ అని ఉంది కదా. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఆ యొక్క ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు మనకి ఇమేజెస్ అయితే ఇలాగైతే వచ్చాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ అయితే ఓపెన్ చేస్తాను. మీరు చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి మనకి ఇమేజ్ అయితే ఎలా ఉంది కదా. ఇప్పుడు మీరు ఇమేజ్ ని షేర్ చేయొచ్చు, అలాగే సేవ్ చేయొచ్చు, లేదంటే డౌన్లోడ్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి డౌన్లోడ్ క్లిక్ చేశారు అనుకోండి. సో ఇట్లా ఇమేజ్ అనేది మనకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ అలాగే కావాలంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక ఇమేజ్ అయితే జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. అది వచ్చేసి ఒక సూపర్ హీరో ఇమేజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇండియన్ సూపర్ హీరో విత్ ఫైర్ పవర్ అని అయితే ఇస్తున్నాను. అలాగే పక్కన 4K అని ఇస్తున్నాను అనమాట. అంటే క్వాలిటీ అనమాట. ఇప్పుడు వచ్చేసి క్రియేట్ క్లిక్ చేసాం అనుకోండి, మనకు ఒక ఇండియన్ సూపర్ హీరోని అయితే ఫైర్ పవర్ తో జనరేట్ అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మనకు వచ్చేసి కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. ఇండియన్ సూపర్ హీరో అలాగే మనకి ఫైర్ పవర్ అయితే ఉండాలన్నా కదా. మీరు చూడొచ్చు మనకి ఇలాగైతే జనరేట్ చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇమేజ్ అయితే ఓపెన్ చేస్తాను. మీరు చూడొచ్చు మనకి ఇమేజ్ అనేది ఎలా వచ్చిందో. మీకు నచ్చిన ఇమేజ్ ని మీరైతే డౌన్లోడ్ చేసేసుకోవడమే. సో ఇట్లాగైతే మనం అయితే ఏఐని యూస్ చేసుకొని ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఇంకా కొత్త ఏఐని అయితే తీసుకొస్తాను అనమాట. అంటే కొత్త ఏఐ వెబ్సైట్స్. సో మన ఆడియోని జనరేట్ చేయొచ్చు, అట్లాగే ఇట్లా ఇమేజెస్ నుంచి వీడియోగా జనరేట్ చేయడం, ఇట్లా కొన్ని ఏఐ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ అయితే మీకు చేస్తాను. సో వీడియో కనుక మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద వరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.